హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. అదైతే వెళ్ళిన రోజు తీశాను. నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇది మార్నింగ్ వీడియో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా చుట్టూ పొలాల మధ్యలో మా ఇల్లు అయితే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. ఇంకా స్వచ్ఛమైన గాలి. ఇంకా ఉదయమే లేచిన తర్వాత ఇంకా మీకు ఫస్టే చూపించాను కదా, పక్కనే పొలం ఉంటుంది. ఇంకా ఆల్రెడీ వాళ్ళైతే నాటైతే వేసిళ్ళు. ఇంకా పచ్చని పొలము, ఇంకా ఇంటి చుట్టూ కూడా మంచిగా మొక్కలు, పచ్చని మొక్కలు. ఇంకా జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు ఉంటుంది. కానీ ఈ కోతులే ఎప్పుడు ఇంకా అసలు అయితే ఈ సీజన్లో అయితే మామిడికాయలు అయితే ఎక్కువగా రాలేదు. ఎందుకంటే ఈ కోతులకే మొత్తం అయిపోయినాయి. ఇంకా జామకాయలు కూడా సగం సగం తింటే కింద పడేస్తాయి. అసలు ఇంకా మనమైతే తినడానికి అంతా ఉంచవు. నెక్స్ట్ ఇక బయట అయితే వాకిలి ఊడ్చిన తర్వాత ఇంకా బోళ్ళు అయితే కొన్నే ఉండే అవి మాత్రమే తోమాను. ఎందుకంటే బోళ్ళు ఇంకా నేను అంటే ప్రీవియస్ డే సాయంత్రమే ఇంకా అన్నీ తోమేసి పెట్టుకుంటాము. అందుకనేసి మార్నింగ్కు ఇంకా ఏముండదు. అంటే రాత్రి తిన్నవి మాత్రమే ఉంటాయి. ఇవి ఇంటి దగ్గర ఉన్న మందార చెట్లు చూడండి ఎంత బాగుంది. ఇంకా మార్నింగ్ కదా ఇట్లా మంచిగా గాలి వస్తుంది. ఇక మా కుక్క అయితే అక్కడ వాటర్ అయితే తాగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక తర్వాత కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను కర్రీ చేయడానికి. కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ. చాలా ఫ్రెష్గా ఉంది. విలేజ్లోనే దొరుకుతాయి. ఎందుకంటే ఇంటి దగ్గరనే పండిస్తారు కదా, చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. లేతగా ఉన్నాయి కాయలు. ఇంకా ఇప్పుడు అసలే వర్షాలు కూడా పడుతున్నాయి కదా, మంచిగా కూరగాయలు కూడా మంచిగా వస్తాయి. అదే సమ్మర్ అయితే ఎండిపోయినట్టు ఉంటాయి కదా, కాకపోతే ఇది వర్షాకాలం కాబట్టి మంచిగా కూరగాయలు కూడా ఫ్రెష్గా ఇంకా చాలా లేతగా కూడా ఉన్నాయి. ఇక ఇంటి దగ్గరనే కూరగాయలు అమ్మే వాళ్ళు వస్తారు కాబట్టి అక్కడే తీసుకున్నాము. ఎప్పుడైనా ఇంకా బయటికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా మా బావ అయితే తీసుకొస్తాడు. కాకపోతే ఇంటి దగ్గర ఇంకా అక్కడ అమ్మే వాళ్ళు అయితే ఉంటారు. అక్కడ చాలా వాళ్ళ ఇంటి దగ్గరనే పండిస్తారు కాబట్టి ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నేను కర్రీ చేయడానికైతే ఇక వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇట్లా బయటకు వచ్చి చూడండి పక్కన పొలం ఎంత బాగుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంతైనా పల్లెటూరుకును సిటీకి తేడానే వేరు కదా. అదే సిటీలో అయితే ఒకటే ఇంట్లో ఉండాలి, 4 గోడల మధ్యలోనే ఉండాలి. అక్కడే సింకు, ఇంకా అటాచ్ బాత్రూమ్ అని ఉంటుంది. జస్ట్ ఇంకా కారిడార్ అన్ని ఇట్లా బయట ఉంటుంది. అంతేగాని ఇట్లా మంచిగా ప్రశాంతంగా బయట ఇట్లా మనము ఉండడానికైతే అంత ప్లేస్ అయితే ఉండదు. ఎప్పుడో ఒకసారి అట్లా షాపింగ్ పోయినప్పుడు అదైనా ఎయిర్ పొల్యూషను ఆ గాలిలోనే అట్లనే ఉండాలి. కాకపోతే ఇక్కడ ఇంటి దగ్గర పల్లెటూరులో అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిగా అసలు చాలా బాగుంటుంది. ఇక కూరగాయలు అయితే కట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే కర్రీ అయితే చేశాను. ఎందుకంటే ఇక్కడ స్టవ్ అయితే ముట్టించేటప్పుడు కొంచెం సౌండ్ లాగా వస్తుంది. అందుకనేసి ఒక 2 మినిట్స్ అయితే ఆగాను. వెంటనే అట్లా స్టవ్ ఆన్ చేస్తుంటే కొంచెము అంతా ఇట్లా గస్మని ఇట్లా శబ్దం లాగా వస్తుంది. 2 మినిట్స్ అయితే ఆగి తర్వాత వెలిగించాను. ఫస్ట్ అయితే ఇంకా అసలు ఈ గిన్నెలు అయితే కూర అనేది మంచిగా ఉడుకుతుంది. ఇట్లా రౌండ్గా ఉంటుంది. చాలా అంటే ఇట్లా కొన్ని ఇప్పుడు కొంచెం వెడల్పుగా వస్తున్నాయి కదా. కాకపోతే ఇది ఎప్పటిదో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే ఈ గిన్నె ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడైతే చూసిన. ఎందుకంటే వీళ్ళు మా చుట్టాలే కాబట్టి. నెక్స్ట్ అయితే ఇంకా నేను మా అత్తమ్మనైతే ఎట్లా చేయాలి, దగ్గరికి చేయాలా, చారు చేయాలంటే దగ్గరికే అయితే అన్నది. అందుకనేసి ఇక నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర, ఆవాలు ఇక పోపుకైతే వేసి నెక్స్ట్ పసుపు, అల్లం, తర్వాత దొండకాయలు వేసి నూనెలు అట్లా మరిగించిన తర్వాత ఇంకా నెక్స్ట్ టమాటా వేసి ఇంకా బాగా మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఉడికించాను. నెక్స్ట్ కొత్తిమీర వేసి అయితే ఉడికించాను. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా వాటర్ అయితే పడుతున్నాను బయట. ఇక బకెట్లో వాటర్ నింపిన తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఈవినింగ్కి ఇంకా డ్రై మటన్ అంటాం కదా, డ్రై మటన్ అయితే కర్రీ చేస్తున్నాను. ఇక మా దగ్గర అయితే ఇంట్లో వాళ్ళు కంపల్సరీగా ఇంకా మటన్ తెచ్చుకున్నప్పుడైతే కొన్ని అయితే ఇంకా ఇట్లా ఆరబెడతారంటారు కదా, కొన్ని అయితే ఇట్లా కట్ చేసి ఇంకా కొంచెం ఎండు ఉన్నప్పుడైతే బయట పెడతారు. లేదంటే ఇక తర్వాత ఇక ఫ్యాన్ కింద అయినా వేస్తారు. ఎందుకంటే మటన్ తెచ్చినప్పుడు ఇక మొత్తమే తినలేరు కాబట్టి ఇక ఇలా చేసుకున్నప్పుడు ఇంకా ఇంట్లో ఎప్పుడైనా
అప్పుడప్పుడైనా ఇట్లా చేసుకోవచ్చు అనేసి ఇట్లా డ్రై మటన్ లాగా అయితే చేస్తారు. ఇక కర్రీ అయితే ఇట్లా చేస్తే 2 ముద్దలైనా ఎక్కువ తింటారు. ఎంతైనా వెజిటేబుల్స్ కంటే ఇట్లా ఇంకా నాన్ వెజ్ కంటే ఎట్లుంటుంది, ఎంతైనా 2 ముద్దలు ఎక్కువనే తింటారు కదా. ఓకే అండి, ఇదైతే మార్నింగ్ వీడియో అండ్ ఈవినింగ్ అయితే ఈ కర్రీ వచ్చేసి చేశాను. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.